సో మనం ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ఒకసారి ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫస్ట్ 153 న్యాచురల్ నెంబర్స్ ఈజ్. సో మనం 153 న్యాచురల్ నెంబర్స్కి అర్థమెటిక్ మెయిన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు అర్థమెటిక్ మెయిన్ వాల్యూ ఫార్ములా ఏంటి సార్? సో సమ్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్ అంటే 153 నెంబర్స్ 1 + 2 + 3 ప్లస్ అప్ టు ఎక్కడి వరకు యాడ్ చేయాలి సార్ అంటే 153 నెంబర్స్ని యాడ్ చేసి డివైడెడ్ విత్ 153తో చేయాలి కదా. జనరల్గా మనం ఇది చేయాలి, కానీ ఇది చేసుకుంటూ పోయేసరికి తెల్లగవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం సార్ అంటే సింపుల్గా లాజిక్ని యూజ్ చేద్దాం. ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అని అంటున్నాడు కాబట్టి ఎన్ న్యాచురల్ నెంబర్స్కి సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి సార్ అంటే n × n + 1/2. ఇది సమ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి సార్? n ఉన్నాయి కాబట్టి n నెంబర్స్ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది సార్ అంటే n + 1/2. అంటే నువ్వు ఎన్నైతే న్యాచురల్ నెంబర్స్ యొక్క అర్థమెటిక్ మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నావో ఆ నెంబరు +1/2 చేస్తే అదే నీకు ఆన్సర్ వస్తుంది. అంటే నాకు ఇప్పుడు 153 నెంబర్స్ కావాలి కాబట్టి 153 + 1/2 చేస్తే నీకు 153 + 1 154 డివైడెడ్ బై 2 2 1s 277. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే 77 వస్తుంది అనమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏముంటుంది? ద రేషియో ఆఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ పెంటగాన్ టు ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్. సో మనకు నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఎ పెంటగాన్కి అదేవిధంగా నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆఫ్ ఎ క్యూబాయిడ్కి మధ్యలో ఉండే రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా మనకు తెలిసిందేంటి? పెంటగాన్ అంటే ఇదేనా? 5 ఈక్వల్ సైడ్స్ ఉంటాయి. సో దీంట్లో డయాగ్నల్స్కి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే ఇవే, రైట్? సో ఈ నెంబర్ ఆఫ్ డయాగ్నల్కి క్యూబాయిడ్లో ఉండే వర్టిసెస్కి వీటికి మధ్యలో రేషియో కనుక్కోవాలన్నమాట. జనరల్ మనకి డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. ఇక్కడ 1 2 3 4 5. జనరల్గా ఇది కాకుండా మనం ఫార్ములా బేస్ మీద చూద్దాం. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ రెగ్యులర్ పాలిగాన్కి మన ఫార్ములా ఏంటి సార్ అంటే n × n - 3/2 అనమాట. సో ఇక్కడ n అంటే ఏంటి సార్ అంటే నెంబర్ ఆఫ్ రెగ్యులర్ సైడ్స్ 5 × 5 - 3/2. 5 - 3 అంటే 2/2. 2 గెట్ క్యాన్సిల్స్ 5. సో డయాగ్నల్స్ ఎన్ని ఉంటాయి సార్ అంటే ఈ పెంటగాన్లో 5 ఉంటాయి. సో దానికి వర్టిసెస్ ఎన్ని ఉంటాయి సార్ క్యూబాయిడ్లో? 4 కింద 4. సో కార్నర్స్ టోటల్గా 8 కాబట్టి 5:8 అనేది మనకు కావాల్సిన రేషియో అనమాట. ఓకే, సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్కి నెంబర్ ఆఫ్ వర్టిసెస్కి మధ్యలో ఉండే రేషియోని మనం ఫైండ్ అవుట్ చేస్తే 5:8 వస్తుంది. ఓకే, మనకు థర్డ్ క్వశ్చన్ గమనిస్తే థర్డ్ క్వశ్చన్లో మనకి ఏమంటున్నాడు? ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్ which when divided by 3, 8, 12 and 15 leaves 2 as a remainder in each case is. అంటే మనము ఒక నెంబర్ 4-digit నెంబర్ని గ్రేటెస్ట్ 4-digit నెంబర్స్ని తీసుకుంటే ఆ 4-digit నెంబర్ అనేది ఖచ్చితంగా 3తో డివైడ్ కావాలి, 8 తోటి, 12 తోటి, అదేవిధంగా 15 తోటి కూడా డివైడ్ కావాలి. డివైడ్ అయిన ప్రతిసారి 2 రిమైండర్ వచ్చే విధంగా ఉండే నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒకసారి గమనించండి. ఈ 15, 12, 8, 3 వీటి ద్వారా డివైడబుల్ అయ్యే ఒక నెంబర్ని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ అన్నిటికీ కామన్గా ఉండే ఒక మల్టిపుల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి తీసుకుంటే 3, 8, 12, 15 దీనికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఆల్మోస్ట్ మనకి ఎంత వస్తుంది సార్ అంటే 120 వస్తుంది, రైట్? 120 అనేది ఎల్సిఎం వస్తుంది. సో మనకి ఇది 120 వస్తాయి. ఈ 120 అనే నెంబర్ని ఈ నెంబర్తో డివిజ్ అవుతుంది, 8 to 12 ఈ అన్ని నెంబర్లతో డివిజబుల్ అవుతుంది ఈ నెంబర్ అనేది. సో మరి దీని మల్టిపుల్స్ ఏవైతే తీసుకుంటే 4-digit నెంబర్స్ ఉండే ఆ గ్రేటెస్ట్ నెంబర్ తీసుకుంటే అప్పుడు అది కూడా వీటన్నిటితోటి డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మనకు జస్ట్ గ్రేటెస్ట్ 4-digit నెంబర్ ఏంటి? జనరల్గా మనకు 499 కదా, అంటే 9999. ఈ 9999ని
మనము 120 తోటి డివిజన్ చేద్దాం. 120 తోటి డివిజన్ చేస్తే మనకు ఎంత వస్తుంది? ఈ 128 12 8 96 కాబట్టి 960. మనకు డివిజన్ చేసుకుంటే 399. ఇప్పుడు మళ్ళీ 12 3 36, సో 3 సో 360, సో 39. అంటే ఈ రిమైండర్ కనుక మనకు రిమూవ్ చేస్తే, దీంట్లో నుంచి ఈ రిమైండర్ని రిమూవ్ చేస్తే మనకి జనరల్గా ఇక్కడ 0 వస్తుంది. 0 వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది అంటే అర్థము ఈ నెంబర్ అనేది ఈ 120కి మల్టిపుల్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నా సార్ అంటే 9999 నుంచి 39ని మైనస్ చేస్తున్నా, 9960 వస్తుంది అన్నమాట. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అంటే ఇది కాదు. ఈ నెంబర్ ఏంటి అని అంటే ఈ నెంబర్ అనేది 120కి మల్టిపుల్. కాబట్టి ఈ నెంబర్ అనేది ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ తోటి డివిజిబుల్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు డివిజిబుల్ అవుతుంది ఓకే, కానీ మనకి ప్రతిసారి నాకు రిమైండర్ 2 కావాలి కదా. 2 కావాలి అంటే నేను సింపుల్గా ఈ వచ్చిన ఈ నెంబర్కి 2ని యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సరే 9962. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే అనమాట. ఓకే, సో అంటే ఈ నెంబర్ని నువ్వు ఈ నెంబర్లతో ఎప్పుడు డివైడ్ చేసినా కూడా ఆన్సర్ ఎంత వస్తుంది సార్ అంటే రిమైండర్ 2 వస్తుంది. ఓకే, సో ఖచ్చితంగా ఈ మోడల్ క్వశ్చన్ ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, రైట్. సో ఇది అనమాట ఆన్సర్. ఒక్కసారి 4th క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఒకసారి చూడండి, 272 మైనస్ హోల్ స్క్వేర్ మైనస్ 128 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత అని మనకు అడుగుతున్నాం. చూడండి, ఇట్లా ఉన్నప్పుడు కనుక మనం డైరెక్ట్ 272ని స్క్రోల్ చేసి మల్టిప్లై చేసి అది చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్, అది తప్పు అనమాట. సో కాబట్టి మనం కొంచెం లాజిక్గా ఆలోచిస్తే సింపుల్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఫార్ములా ఏంది సార్? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇక్కడ ఏ వాల్యూ అంతా 272 ప్లస్ బి వాల్యూ ఎంత సార్? 128 ఇంటూ 272 మైనస్ 128. ఇప్పుడు చూడండి ఒకసారి 272 200 300 372 392 300 400 ఇంటూ మనకు 200లో 144 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి దీన్ని కనుక మీరు క్లియర్గా గమనిస్తే ఈ 400ని మనము 20 స్క్వేర్ రాసుకోవచ్చు ఇంటూ ఈ 144ని మీరు ఏం రాసుకోవచ్చు అంటే 12 స్క్వేర్ రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఉంటే దాన్ని ఏబి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే 20 ఇంటూ 12 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. 20 ఇంటూ 12 చేస్తే మనకు ఆన్సర్ 240 వస్తుందన్నమాట. సో 240 అనేది మనకు ఫైనల్గా ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఒక్కసారి 5th క్వశ్చన్ గమనించండి. సీకాన్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు పి అయితే దెన్ సైన్ టీటా వాల్యూ ఎంత అని అడుగుతుంది. ఇది మనకు 10th క్లాస్ నుంచి తీసుకోవడం జరిగింది. 10th క్లాస్లో ఈ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా. సో ఇక్కడ సీకాన్ టీటా టాన్ టీటా మధ్యలో రిలేషన్స్ ఒకటి ఐడెంటిటీ ఉంటుంది మనకి. ఏంటి? సీకాన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు సార్ అంటే సీకాన్ టీటా ప్లస్ టాన్ టీటా ఇంటూ సీకాన్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 రాసుకుంటే, సో దీని నుంచి నువ్వేం చేసుకోవస్తానంటే సీకాన్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ నేను ఇటు సైడ్ కింద, సో సీకాన్ టీటా ప్లస్ టాన్ టీటా అవుతుందన్నమాట. సో అప్పుడు దీని వాల్యూ మనకి ఎంత సార్ ఓవరాల్గా అంటే పి కాబట్టి 1/p అంటే సీకాన్ టీటా మైనస్ టాన్ టీటా వాల్యూ ఎంత వస్తుంది సార్ అంటే 1/p వస్తుంది. సో మరి దీనివల్ల మనకి ఏమి యూజ్ చేస్తారంటే ఇప్పుడు ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే కనుక ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ రెండింటిని అడిషన్ చేస్తే, సో రెండింటిని అడిషన్ చేస్తే ఎల్హెచ్ఎస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకసారి చూసుకుంటే సార్ ఫస్ట్ ఈక్వేషన్ ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో ఈ రెండింటిలో అడిషన్ చేస్తే టాన్ టీటా మైనస్ టాన్ టీటా క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలిదేంటి 2 సీకాన్ టీటా కాబట్టి 2 సీకాన్ టీటా వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పి ప్లస్ 1/p మిగులుతుంది అనమాట. సో ఇప్పుడు దీని నుంచి నేను సీకాన్ టీటాని కనుక తీసుకుంటే పి ఇంటూ పి స్క్వేర్ ప్లస్ 1
p స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై p. ఈ 2ని ఇటు సైడ్ పంపిస్తే 2p అవుతుంది అనమాట. సో ఈ ఈక్వేషన్ మనం 3 అనుకుందాం, కొద్దిసేపు ఈక్వేషన్ 3 అనుకుందాం. సేమ్ నేను ఈ రెండు ఈక్వేషన్ల నుంచి ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ కనుక చేస్తే నాకు ఏమొస్తుంది చెప్పండి. ఇది మైనస్ ఇది చేస్తే నాకు సీకెంట్ థీటా క్యాన్సిల్ అయిపోయి 2 tan θ మిగులుతుంది. 2 tan θ ఈజ్ ఈక్వల్స్ టు p మైనస్ 1/p వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీని నుంచి సేమ్ tan θ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే tan θ ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ p స్క్వేర్ ప్లస్ మైనస్ 1 p స్క్వేర్ మైనస్ 1/p. ఈ 2 ఇటు సైడ్ పోతే కిందకు వస్తుంది అనమాట. కాబట్టి p స్క్వేర్ మైనస్ 1/2p అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఈ ఈక్వేషన్ కనుక మనకు 4 అనుకుంటే ఇక్కడ చూడండి tan θ. సో నేను ఈక్వేషన్ 4 డివైడెడ్ విత్ ఈక్వేషన్ 3 కనుక చేస్తే అంటే tan θ బై సీకెంట్ θ కనుక చేస్తే, ఎందుకు నేను ఇది విధంగా చేస్తున్నా సార్ అంటే tan θ అంటే అర్థం ఏంటి, sin θ బై cos θ యాక్చువల్లీ, రైట్. సీకెంట్ θ అంటే ఏంటి 1/cos θ. సో ఈ cos θ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది కేవలం sin θ మాత్రమే. కాబట్టి ఈ విధంగా నేను తీసుకున్నాను. సో మరి sin θ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు tan θ వాల్యూ ఎంత, tan θ ఎక్కడ ఉంది, ఇక్కడ p స్క్వేర్ మైనస్ 1/2p బై p స్క్వేర్ ప్లస్ 1/2p. సో 2p క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది p స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1. సో మనకు కావాల్సిన sin θ వాల్యూ ఎంత సార్ అంటే p స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది అనమాట. సో ఇది మనకు ఓవరాల్గా కావాల్సిన సొల్యూషన్ అనేది అవుతుంది. 6th క్వశ్చన్ సొల్యూషన్ చూద్దాం. సో ఇఫ్ p ఈజ్ ఈక్వల్ టు 0.5, q ఈజ్ ఈక్వల్స్ టు 0.2, దెన్ ద వాల్యూ ఆఫ్ 0.8 all to the power of 1/2 ఇంటూ 4 ఇంటూ q పవర్ ఆఫ్ p. సో మనకి ఇక్కడ క్లారిటీగా గమనించండి, ఈ వాల్యూ మనకి కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం q వాల్యూ p వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో 0.8 all to the power of 1/2 ఇంటూ 4 ఇంటూ ఇక్కడ q ప్లేస్లో మనకి ఎంత ఉంది సార్ అంటే 0.2 ఉందన్నమాట. సో కాబట్టి 0.2 ఇంటూ p ప్లేస్లో ఎంత ఉంది 0.5 ఉంది. ఇక్కడ 0.8 ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఇంటూ 4 ఇంటూ 0.2 చేస్తే మల్టిప్లై చేస్తే నీకు 0.8 వస్తుంది. ఈ 0.5ని నువ్వు ఏం రాసుకోవచ్చు సార్ అంటే 1/2 రాసుకోవచ్చు. ఎందుకనంటే 0.5ని యూ కెన్ రైట్ 5/10 రాసుకోవచ్చు. 5 1 జా 5 2 జా. సో 1/2 వస్తుంది కాబట్టి మళ్ళీ ఈ ప్లేస్లో 1/2 రాసుకోవచ్చు. ఏ పవర్ ఆఫ్ n ఇంటూ ఏ పవర్ ఆఫ్ m ఉంటే ఏ పవర్ ఆఫ్ n ప్లస్ n రాసుకోవచ్చు. సో దాని ప్రకారంగా 0.8 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ప్లస్ 1/2. సో 0.8 హోల్ టు ద పవర్ ఆఫ్ 2/2 ఈజ్ నథింగ్ బట్ 1. సో 0.8 ఆన్సర్ ఎంత వస్తుంది సార్ అంటే మనకు 0.8 వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి మనం క్లియర్ 7th క్వశ్చన్ చూస్తే ద యూనిట్ డిజిట్ ఇన్ ద వాల్యూ ఆఫ్ 11 పవర్ ఆఫ్ 1 ప్లస్ 12 పవర్ ఆఫ్ 2 ప్లస్ 13 పవర్ ఆఫ్ 3 ప్లస్ 14 పవర్ ఆఫ్ 4. సో మనకు కావాల్సింది యూనిట్ డిజిట్ మాత్రమే. సో యూనిట్ డిజిట్ మాత్రమే కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇది సో ఆన్ సో నెంబర్ వస్తుంది, ఇది సెకండ్ సో ఆన్ సో నెంబర్ 4 నెంబర్స్ వస్తాయి. 4 నెంబర్స్లో వచ్చే యూనిట్ డిజిట్స్ని మనం యాడ్ చేస్తే సరిపోతుందిగా. సో మనకు ఓవరాల్గా యూనిట్ డిజిట్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ 11 పవర్ ఆఫ్ 1 అంటే యూనిట్ డిజిట్స్లో ఏముంది 1 ఉంది, ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది కాబట్టి 12 స్క్వేర్లో 144 కాబట్టి 144ని మనము యూనిట్ డిజిట్ తీసుకుంటే 4 వస్తుంది. నెక్స్ట్ 3 క్యూబ్ అంటే 27. సో 27లో లాస్ట్ డిజిట్ ఎంత సార్ 7 ప్లస్ 4 పవర్ ఆఫ్ 4 ఇన్ ద సెన్స్ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ సో 16 256 కాబట్టి లాస్ట్ డిజిట్ ఏమవుతుంది సార్ అంటే 6 అవుతుంది. సో ఓన్లీ లాస్ట్ డిజిట్స్ మాత్రం మనం యాడ్ చేస్తే సో 1 ప్లస్ 4 5 12 ప్లస్ 6 18. సో 18లో మనకి లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది సార్ అంటే 8 వస్తుంది కాబట్టి మనకి యూనిట్స్ డిజిట్ ఏమవుతుంది సార్ అంటే 8 అవుతుంది, రైట్. ఒక్కసారి మనం 8th క్వశ్చన్ చూసుకుంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ నెంబర్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 different digits and the number formed by the interchanging its digits is always divisible by.
అంటే ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్ తీసుకోవాలి. ఆ 2 డిజిట్స్ కూడా ఎట్లా ఉండదు సార్ అంటే డిఫరెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2, 3, 23, 45 ఇట్లా అన్నట్టు ఇక్కడ ఉండే డిజిట్ కంప్లీట్గా చేంజ్ ఉండాలి. ఆ విధంగా ఉండే ఒక 2 డిజిట్ నెంబర్ తీసుకోవాలి. దాని తర్వాత ద నెంబర్ ఫార్మ్డ్ బై ద ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ అంటే 45 ఉంటే 54 ఇంటర్చేంజింగ్ చేయాలి. దేర్ డిఫరెన్స్ విల్ బి ఆల్వేస్ డివిజబుల్ బై అని అడుగుతున్నాడు. సో ఒకసారి ఏదైనా మనం ఎగ్జాంపుల్గా ఏదైనా క్వశ్చన్ తీసుకొని ర్యాండమ్గా చెక్ చేసుకోవచ్చు సార్. డైరెక్ట్గా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అనే ఒక నెంబర్ తీసుకున్నాను నేను. సో దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే 32 అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది చెప్పండి? 7, 9 అంతేనా? 9 వస్తుంది. ఇంకొక 2 డిజిట్ తీసుకోండి, 75 ఆర్ 57. డిఫరెన్స్ చేయండి, మనకు ఏమొస్తుంది చెప్పండి? 8, 1, 18. సో అంటే ఇక్కడ క్లియర్ గమనిస్తుంది 9, 18 ఇంకొక 27 రావచ్చు. అంటే 9 మల్టిపుల్స్ వస్తున్నాయి, అంటే ఖచ్చితంగా క్లియర్గా 9తో డివిజిబుల్ అవుతుంది ప్రతిదీ. సో కాబట్టి ఆన్సర్ 9 అవుతుంది. సో ఈ విధంగా చేయొచ్చు. లేదు ప్రొసీజర్ ప్రకారంగా చేయాలి అని అనుకుంటే, ఇప్పుడు చూడండి ఎక్స్ అనేది ఒక డిజిట్, వై అనేది ఒక డిజిట్ అని అనుకుంటే ఇది ఒక నెంబర్ అవుతుంది. ఈ నెంబరు -y ఇంటూ ఎక్స్ అంటే ఇంటర్చేంజ్ చేసినప్పుడు వచ్చే డిజిట్ యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. జనరల్గా ఒక డిజిట్ నెంబర్ 2 డిజిట్ నెంబర్ మీనింగ్ ఏంటి? ఇది 10s ప్లేస్, ఇది 1s ప్లేస్ కాదు. కాబట్టి ఎక్స్పాండెడ్ ఫామ్ మనం రాసుకుంటే, స్టాండర్డ్ ఫామ్ రాసుకుంటే 10 ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఇక్కడ y ఇంటూ 10 లేదా 10 ఇంటూ వై ప్లస్ ఎక్స్ అంతే కదా. ఇప్పుడు చూడండి 10 ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 10 ఇంటూ వై మైనస్ ఎక్స్. ఇప్పుడు చూడండి 10x మైనస్ ఎక్స్ 9x మైనస్ 10y ప్లస్ 1y మైనస్ 9y. సో ఈ రెండిట్లో మనకు కామన్గా ఏముంది? 9 ఉంది కాబట్టి 9 కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది సార్ అంటే కంప్లీట్గా ఇది వచ్చే రిజల్ట్ అంతా కూడా ఏమొస్తుంది సార్ అంటే 9 మల్టిపుల్సే వస్తాయి అన్నమాట. 9 మల్టిపుల్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి నెంబర్ వచ్చే రిజల్ట్ ప్రతిది కూడా 9తో డివిజిబుల్ కావడం జరుగుతుంది అనమాట. ఓకే, 9th క్వశ్చన్ ఒకసారి చూడండి. 239.5864 divided by 0.00193 so is equals to x. Then 239.895.864 divided by 193 is equals to ఎంత అని అడుగుతున్నాడు సార్. సింపుల్ డెసిమల్ క్వశ్చన్ సార్, చాలా సింపుల్ డెసిమల్ క్వశ్చన్. చూడండి మనకు ఇక్కడ ఈ వాల్యూ తీసుకుంటే 239.5864 సో డివైడెడ్ బై 0.00193 దీని వాల్యూ ఎక్స్. సో ఒక్కసారి గమనిస్తే ఇక్కడ చూడండి దీన్ని మనం డెసిమల్స్ నుంచి నార్మల్ నెంబర్లకు కన్వర్ట్ చేస్తే 395,864 డివైడెడ్ బై 4 ప్లేసెస్ కాబట్టి 4 zeros డివైడెడ్ బై 193 డివైడెడ్ బై 1 2 3 4 5 6 ప్లేసెస్ కాబట్టి 6 zeros రాసుకుంటాం. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ 4 zeros ఇక్కడ 4 zeros క్యాన్సిల్ చేసేస్తే మనకు మిగిలేది ఏంటి చెప్పండి? 2395864 డివైడెడ్ బై, సో దీన్ని మనం రెసిప్రోకల్గా రాసుకుంటే 193 ఇంటూ 100 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఈ వాల్యూ ఎక్సే కదా మనకు, ఈ వాల్యూ ఎక్సే కాబట్టి సో నా ఇప్పుడు ఈ ఎక్స్ని అటు సైడ్ తీసుకపోతే 2395864 బై 193 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 100 అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ ఎంత సార్ అంటే ఈ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది సార్ అంటే ఎక్స్ బై 100కి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్. 10th క్వశ్చన్ గమనిస్తే దెర్ ఆర్ 96 స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈస్ 3/5 times the number of girls, then the number of girls is. చాలా సింపుల్ క్వశ్చన్. ఒకసారి చూడండి, మనకు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తెలుసు, దాంట్లో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 3/5 times ఆఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. కాబట్టి నెంబర్ ఆఫ్ గర్ల్స్ని నేను కొద్దిసేపు ఎక్స్ అని అనుకుంటున్నాను.
సో వీళ్ళు ప్లస్ బాయ్స్ ఎంతమంది, 3/5 పార్ట్ ఆఫ్ గర్ల్స్, 3/5 పార్ట్ ఆఫ్ గర్ల్స్. సో కాబట్టి 3/5 వీళ్ళు ఎంతమంది టోటల్గా అంటే 96. ఓకే, గర్ల్స్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ బాయ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ బాయ్స్. సో ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తుంటే ఎక్స్ ప్లస్ యూ కెన్ రైట్ 3x/5 ఈజ్ ఈక్వల్స్ టు 96. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5x ప్లస్ 3x డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్స్ టు 96. ఈ 5 నాట్ సైడ్ తీసుకెళ్తే 5x ప్లస్ 3x టోటల్ 8x ఈజ్ ఈక్వల్ టు 96 ఇంటూ 5 నాట్ సైడ్ తీసుకెళ్తే ఈ x ఈజ్ ఈక్వల్స్ టు 96 ఇంటూ 5 డివైడెడ్ విత్ 8. 8 1s are 8 12s are. సో ఈ x ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 5, 12 5s are 60. సో ఇక్కడ మనకి x అంటే ఎవరు సార్, x అంటే నెంబర్ ఆఫ్ గర్ల్సే కదా కావాల్సింది. నెంబర్ ఆఫ్ గర్ల్స్ మనకి ఎంత వచ్చింది సార్ అంటే 60 వచ్చింది అనమాట. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే 100% లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.